మనం సోయా గింజలతో కూర అయితే తయారు చేస్తాము. సోయా చిక్కుళ్ళతో మనమైతే కూర తయారు చేస్తాము. పిల్లలకి ఎదుగుదలకు చాలా బాగా పనిచేస్తుంది. మట్టి పాత్రలో అయితే చేస్తున్నాను. ఫస్ట్ మట్టి పాత్ర పెట్టి ఆయిల్ వేసాను. ఆ తర్వాత ఆవాలు వేసాను, కరివేపాకు, ఆనియన్ వేసాను. అవి వేగే లోపల ఇటు పక్క నేను సోయా బీన్స్, కొద్దిగా కలర్ఫుల్గా క్యారెట్, పిల్లలు బాగా చాలా ఇష్టంగా తింటారని కలర్ఫుల్ కోసం కొంచెం క్యారెట్ వేసాను. ఆనియన్ బాగా ఫ్రై చేయాలి, గోల్డ్ కలర్ వచ్చేసి చూడండి. టమాటా అయితే మిక్సీ పట్టి వేసాను, బాగా గ్రేవీ బాగా వచ్చిందండి. ఇందులో మనం మసాలా అయితే వేయము. టీ స్పూన్ కారం అయితే వేసాను, కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ కూడా వేసాను. చూడండి కలర్ఫుల్గా ఎంత కలర్ వచ్చేసిందో. ఇంతే అండి మసాలా. వాటర్ అయితే యాడ్ చేశాను, ఇంత కలర్ఫుల్గా వచ్చింది. మామిడి వేపులండి, ఎండు మామిడి నేను ఎండబెట్టుకున్నవి. ఇవి మీ దగ్గర లేకపోతే మీరు చింతపులుపు అయితే వేసుకోవచ్చు. కాజు, కొబ్బరి, ఎండు కొబ్బరి పేస్ట్ అండి, 1 టీ స్పూన్ అయితే వేస్తాను. చాలా రుచిగా ఉంటుంది. చూడండి మట్టి కుండలో ఎంత కలర్ఫుల్గా ఉడుకుతుందో. అందులోనే వెల్లుల్లి రెప్పలు దంపుకొని 4-5 రెమ్మలు వేస్తే బాగా సువాసనగా ఉంటుంది. ఆహా, సువాసన కానీ మట్టి కుండలో చేసినట్టు అదుర్స్ చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.